జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 26 గ్రామాల్లో అభివృద్ధి పనుల డిపిఆర్లు సిద్ధం చేస్తున్నామని తెలిపింది. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరవకూడదని సూచించారు మంత్రి నారా లోకేష్. కేంద్రం నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు మంత్రి నిమ్మల. ఏపీని కూటమి సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించింది వైఎస్ఆర్సీపీ. భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. జరీపు భూముల సమస్యల పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని అన్నారు. నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందని, లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందన్నారు. భూ సమీకరణ చేయని భూముల్లో ప్లాట్లు పొందిన వారి సమస్య పెండింగ్ లో ఉందని, అక్కడ రైతులతో స్థానిక ఎమ్మెల్యే మంత్రి మాట్లాడాక భూసేకరణకు వెళ్తామన్నారు. రైతులు మళ్లీ వాస్తు పేరుట రావద్దని కోరారు. 26 గ్రామాల్లో అభివృద్ధి పనుల డిపిఆర్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఏపీలోని రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. కార్యక్రమానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. భూ సమీకరణ చేయని భూముల్లో 921 ప్లాట్లు రైతులకు వచ్చాయని మంత్రి నారాయణ చెప్పారు. రైతుల నుంచి వీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేశామన్నారు. అసైన్మెంట్ ల్యాండ్ సంబంధించి అది కూడా కోర్టు పరీక్షలో ఉండటం వల్ల దానికి కోర్టు కేసు కూడా విత్డ్రా చేసి దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ఎవరికైతే వెట్ ల్యాండ్ ఇవ్వాలో వాళ్ళకి 100% ఇస్తాం. అదే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఎక్సర్సైజ్. కొన్ని టెక్నికల్ గా ఉన్నాయి, అన్ని అయిపోయాక మీకు బయట పెడతాం. జీవితంలో విలువలు ఎంతో ముఖ్యమని, వాటిని విద్యార్థులు ఆచరించాలని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలో ఉన్న డాన్ బోస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరయ్యారు. పాఠశాలను స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగశాలను ప్రారంభించారు. డాన్ బోస్కో పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ చిన్నప్ప విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరవకూడదని సూచించారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా గత వైసీపీ ప్రభుత్వంలో పక్కదారి పట్టించారని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పంచాయతీలకు నిధులు లేక సిబ్బందికి జీతాలు కూడా చెల్లించకపోవడంతో సర్పంచులు జోలి పట్టుకుని భిక్షాటన చేసేలా వైఎస్ జగన్ చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేలా సీఎం చంద్రబాబు ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు జమ చేస్తున్నారని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఏపీని కూటమి సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై ప్రజలకు సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనే చేత కాదన్నట్టుగా, అంతకు మించి చాలా దుర్మార్గం చేస్తున్నారని కేంద్రానికి లేఖలు రాశారు, కోర్టుల్లో కేసులు వేశారు, రకరకాల ప్రహసనాలను నడిపించారు. మరిప్పుడు మీరే విధంగా ఎఫ్ఆర్ఎంఏ నిబంధనలకి విరుద్ధంగా డబ్బులు తీసుకొస్తున్నారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుల్ శిక్షణ ఏర్పాట్లను హోంమంత్రి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు.